ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 14 నుంచి చివరి భాగం చూసుకున్నప్పుడు, యెహోవా యొద్ద నుంచి ఒక దురాత్మ వచ్చి సౌలును విరిపించినప్పుడు అక్కడ ఇద్దరు ఉన్న సేవకులు చమత్కారంగా వీణ వాయించగల ఒకరిని తీసుకుని వచ్చేదామని చెప్పినప్పుడు, ఋషి కుమారులలో ఒకరిని నేను చూచితిని. అతడు చాలా చమత్కారంగా వాయించగలడు. అతడు బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి ఉన్నాడని చెప్పినప్పుడు, అదేవిధంగా యెహోవా అతడికి తోడై ఉన్నాడని చెప్పినప్పుడు, సౌలు యెష్షయి యొద్దకు దూతలను పంపించి గొర్రెల యొద్ద ఉన్న దావీదును అతని యొద్దకు పంపించమని వేడుకున్నప్పుడు, గర్ధబొమ్మ మీద ద్రాక్షరసపు తిత్తిని, ఒక మేకపిల్లను, రొట్టెలను కూడా సౌలు యొద్దకు దావీదుతో పంపించినట్లుగా చూస్తున్నాం. అతడు వచ్చి దేవుని అనుగ్రహం పొందినవాడు. అదేవిధంగా సౌలు దావీదునందు ప్రేమ చూపి అతని ఆయుధమును మోయవానిగా అతను నియమించుకున్నట్లు, దేవుని యొద్ద నుంచి దురాత్మ వచ్చినప్పుడల్లా వీణ వాయించినప్పుడు అది వెళ్ళిపోయినట్లుగా అతడు సేవ తీరినట్లుగా చూస్తున్నాం.